అప్పుడిప్పుడు నేను కొన్ని తిక్క పనులు చేస్తానండి. అవి ఎలానంటే ఇప్పుడు చూడండి చెప్తున్నా. నేను పోయిన నెలలో సరుకులైతే తెచ్చుకున్నానండి. తెచ్చుకున్న వాటిల్లో సబ్బులు, సరుపులు, వంటి సబ్బులు ఇవన్నీ కూడా తెచ్చాను. అయితే కందిపప్పు అనేది నేనెప్పుడూ డబ్బాలకు పోసి పెట్టుకుంటా. ఈసారి ఏంటంటే కందిపప్పు అయితే ఒక ప్యాకెట్ పోసుకున్నా, ఒక ప్యాకెట్ పొయ్యకుండా అదే ర్యాక్‌లో పెట్టేశా. ఈ మధ్య కందిపప్పు అయితే వాడానండి. వాడితే పప్పుచారు చేసినా, పప్పు చేసినా, సబ్బులోసినా, సరుకులోసినా. ఇంకా తినడానికి అవ్వలేదండి. పడేసిన. ఇంక ఇవి పడేసుకోలేం కదండీ! చూడండి నేనైతే ఒక ప్రయత్నం చేస్తున్నా. మీరైతే ఎలాంటి ప్రయత్నం చేస్తారో కామెంట్ చేయండి. ఈ ఈ కందిపప్పు అంతా కూడా మంచి వాసన వచ్చేంత మటికి దోరగా వేయించి పక్కకు తీస్తున్నానండి. ఈ పక్కకు తీసుకున్నటువంటి ఈ కందిపప్పునంతా కూడా ఫ్యాన్ కింద పెట్టి అవి వేడి తగ్గేంత మటికి పక్కన పెట్టేసి, అవి వేడి తగ్గిన తర్వాత ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఈ ఇది ఇంతకు ముందో వీడియో అండి. ఇది షూట్ చేసేటప్పుడే ఎలా ఉంటదో అని నేను వీడియో తీయడం జరిగింది. నేను నిన్నైతే పప్పుచారు చేశానండి. చేసినట్లయితే పప్పు చేసినా, చారు చేసినా అంతకు ముందు వచ్చినంత వాసన అయితే రావట్లేదు కానండి. వాసన అయితే పూర్తిగా తగ్గలేదు.